చెప్పేమంటారా? నిన్న మధ్యాహ్నం నీరుతోటపాలెం అనే గ్రామం నుంచి చింతపల్లికి బయలుదేరాం కారులో. అంటే కారు బంపర్ ఉడిపోతే రిపేర్ చేయించడానికి బయలుదేరిన మార్గ మధ్యలో అంటే 1 కిలోమీటర్ వెళ్ళాం అంతే. 1 కిలోమీటర్ వెళ్ళేటప్పటికి ఒక 5 మంది 3 బైకుల్లో వచ్చి గుడ్లు విసిరారు కారు మీద. విసరగానే నేను కార్ని రైట్ సైడ్ లూప్ లైన్ ఒకటి ఉంటే అట్లా టర్న్ తీసుకున్నాక వాళ్ళు ఆగిపోతారేమో అనుకున్నాను, కానీ ఇమీడియట్గా వాళ్ళు రాళ్ళు తీసుకొని కారు మీద విసరంతో అద్దాలు పగిలిపోతున్నాయి. సో నేను భయపడి అట్లే అడవిలోకి కార్ని చెట్లలోకి తీసుకెళ్ళిపోయాను. అక్కడ ఆగిపోయింది. కార్ అన్లాక్ చేసి దిగేలోపు వాళ్ళు వచ్చేసారు. మొత్తం ఇద్దరు వచ్చి నా చేతులు పట్టుకుని లాగేశారు. కింద పడ్డాక ఇంకొక ఇద్దరు వచ్చారు. నలుగురు కలిసి నన్ను లోపలికి తీసుకెళ్ళిపోయారు. బీర్ బాటిల్ ఉంటుంది కదా, బీర్ బాటిల్తో పగలగొట్టి ఇక్కడ ఫస్ట్ స్టమక్లో గట్టి పొడిచిపోతే నేను తప్పించుకునే ప్రయత్నంలో గట్టి గీసుకుపోయింది. తర్వాత మా వాళ్ళు గట్టి అరిచాడు నాతో ఉన్న అతను. అరిసరికి పరిగెట్టుకుని వెళ్ళిపోయి మరలా వచ్చారు. మరలా వచ్చి మరలా కొడితే నేను కింద పడ్డాను. అప్పుడు ఇక్కడ తొడ మీద పొడిచారు, ఇక్కడ పొడిచారు, తర్వాత రైట్ సైడ్ తొడ మీద గీసారు. ఈలోపు ఉపాధి హామీ పనులకు వెళ్ళే వాళ్ళు ఆ రోడ్లో వెళ్తూ ఆ సౌండ్ విని లోపలికి వచ్చేసరికి వాళ్ళు ఎస్కేప్ అయిపోయి బైకులు తీసుకుని పారిపోయారండి. ఇది జరిగింది. అంటే ఏజెన్సీ ప్రాంతంలో నేను ప్రతి గ్రామానికి పర్యటిస్తూ ఆ గ్రామ సమస్యల మీద పోరాడుతూ నీళ్లు లేని చోట, రోడ్లు లేని చోట, డ్రైనేజీలు, బాత్రూంలు, అంగన్వాడీలు, స్కూళ్ళు లేనటువంటి గ్రామాల్లో ఆ సమస్యలను వెలికి తీస్తూ వినతి పత్రాలు తీసుకెళ్లి అధికారులకు ఇస్తూ ఆ సమస్యలను పరిష్కరించే విధంగా నేను ముందుకు వెళ్తున్నా, గ్రామాల్లో పాదయాత్ర చేస్తూ. అయితే ఇది కొంతమందికి నచ్చలేదు. నీరుతోటపాలెంలో నీళ్లు లేవన్న సమస్య మీద మాట్లాడినప్పుడు ఇమీడియట్గా ఆ గ్రౌండ్ రిపోర్ట్ చూసిన నెక్స్ట్ డేనే ఒక కాల్ వచ్చింది నాకు. ఆ ఫోన్ నెంబర్ కూడా పెట్టాను యూట్యూబ్. అతను ఏమన్నాడంటే, నీరుతోటపాలెం విడిచిపోకపోతే నేను అక్కడే చంపి పాతెట్టేస్తాను, నీకు సుపారీ ఇచ్చాం నిన్ను చంపడానికి, నువ్వు మా ఏరియాలో నువ్వు ఎక్కడోడివో కడపోడివి ఇక్కడ వచ్చేందిరా చేసేది, అంటే మా ఎమ్మెల్యే నువ్వు చెడ్డ చేస్తున్నావా, మా సమస్యలు మేము చూసుకుంటాం, నువ్వు బయలుదేరి వెళ్ళిపో, నీకు 2 రోజులు టైం ఇస్తున్నా అని చెప్పాడు. నేను వెళ్ళడం చెప్పాను. మరలా 2 రోజుల తర్వాత మరలా ఫోన్ చేశాడు. అదే నెంబర్ నుంచి అదే పర్సన్ ఫోన్ చేసి, ఏం నిర్ణయించుకున్నావు, వెళ్తావా లేదా, నీ మంచి కోసం చెప్తున్నా, ఆల్రెడీ మనుషులకి సుపారీ ఇచ్చాం, చంపుతారు, ఎందుకు చచ్చిపోతావు, 4 రోజులు బ్రతుకని చెప్పాడు. అది కూడా రికార్డింగ్ చేసి పెట్టాను. సో దీన్ని బట్టి నేను ఏమనుకుంటున్నానంటే, ఇది ఖచ్చితంగా ఈ కుట్ర వెనకాల రాజకీయ కోణం ఉంది అని నేను అనుకుంటున్నాను. సో ఆ వార్నింగ్, ఆ థ్రెటనింగ్ కాల్స్ వచ్చిన 4వ రోజే ఇన్సిడెంట్ జరిగింది. ప్రస్తుతం ఎమ్మెల్యే సర్వేశ్వరరావు గారు ఉన్నారు. సర్వేశ్వరరావు గారు ఎమ్మెల్యే, ప్రజెంట్ పాడేరు ఎమ్మెల్యే. విశ్వేశ్వరరావు గారు ఎమ్మెల్యే ప్రజెంట్. సారీ, అంటే ఆయన చేయించారని నేను చెప్పట్లేదు, కానీ మరి ప్రభుత్వం చేయిస్తుందా, లేదంటే పార్టీలు చేయించారా, లేదంటే నాయకులు చేయించారా, అది ఎవరినైనా నాకు తెలియదు. వచ్చిన థ్రెటనింగ్ కాల్ని బట్టి నేను జస్ట్ నా గెస్ట్ చెప్తున్నాను, నా ఇమాజినేషన్లో నేను అనుకున్నది చెప్తున్నాను. కానీ ఇప్పుడు జరుగుతుంది ఏంటంటే, ప్రవీణ్ పగడాల గారి విషయంలో ఏదైతే జరిగిందో సేమ్ ఇప్పుడు నా విషయంలో కూడా అదే జరుగుతుంది. సేమ్ అలాంటి కుట్రే జరుగుతుంది. అన్న ప్రభుత్వం వాళ్ళది, నాయకులు వాళ్ళు, అధికారం వాళ్ళది, అన్ని వాళ్ళ చేతుల్లో ఉన్నాయి. ప్రవీణ్ పగడాల గారు హత్య చేయబడితే తాగి చచ్చిపోయాడని చెప్పి సీసీ ఫుటేజ్లు పుట్టించిన వాళ్ళు ఈరోజు సేమ్ నాతో వాంగ్మూలం తీసుకున్నారు, స్టేట్మెంట్ చింతపల్లి హాస్పిటల్లో రాత్రి తీసుకున్న తర్వాత ఇన్వెస్టిగేషన్ మొదలు పెట్టినప్పుడు ఏం మొదలు పెట్టాలి, ఫోన్ చేసిన వాడు ఎవడు, వాడిది ఏ ఊరు, ఈ నంబర్ వర్క్, ఇది కదా. నాతో పాటు ఉన్నటువంటి ఇద్దరిని తీసుకెళ్ళిపోయి ఇమీడియట్గా నా మినిస్ట్రీ ఫోను, తర్వాత నా ఫ్రెండ్ ఫోను, నా పర్సనల్ ఫోన్ 3 లాగేసుకొని వాళ్ళని కొట్టారు. వాళ్ళని కొట్టి ఎందుకు చేశారు చెప్పండి, ఇది ఇన్వెస్టిగేషన్ వాళ్ళు చేస్తుంది. ఎవరు చేశారు కాదు, మీరెందుకు చేశారు, ఇది మొదలు పెట్టారు. ఈరోజు అభినయ దర్శనే తనకు తానుగా చేసుకున్నటువంటి డ్రామా ఇది స్క్రిప్టెడ్ అని నిరూపించే ప్రయత్నం పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు చేస్తున్నారు. వాళ్ళ వల్ల అవుతుంది, ఎందుకంటే సృష్టికర్తలు వాళ్ళే. ప్రవీణ్ పగడాల విషయంలో చూసాము ఏమేమి సృష్టించారు, ఎలా నమ్మించారు ప్రజలని. ఈరోజు కూడా అదే కుట్ర పన్నుతున్నారు. ఖచ్చితంగా దేవుడు అనేవాడు ఉంటాడు, నిజానిజాలు తెలిసిన వాడు ఆయన మాత్రమే. నా పైన ఎప్పుడు దేవుడు ఉంటాడు, నా వెనక ప్రార్థన చేసిన క్రైస్తవ జనం ఉంటారు. కాబట్టి వాళ్ళు నా మీద ఈరోజు నింద వేసినా సరే నిజం ఎప్పటికైనా నిజంగానే ఉంటుంది. నిజం నిప్పు లాంటిది, నిజం బయటకు వస్తుంది. అసలు ఎవరితో నేను వివాదం పెట్టుకోలేదు. ఏ ప్రభుత్వాన్ని, ఏ నాయకుడిని వ్యక్తిగత నేను ఎప్పుడూ దూషిస్తూ మాట్లాడలేదు. నా ప్రసంగాల్లో కూడా నేను అన్యాయాన్ని ప్రశ్నిస్తూ మాట్లాడే తప్ప నాయకుల్ని పర్టికులర్గా మెన్షన్ చేసి మాట్లాడింది లేదు. సో ఇది జరుగుతుంది.
లేదు లేదు. ఏ నాయకుడు నన్ను సంప్రదించలేదు. నేను వాళ్ళని సంప్రదించాను. హ్మ్. అంటే నాకొచ్చిన థ్రెటనింగ్ కాల్‌లో పర్టిక్యులర్ వాళ్ళు మెన్షన్ చేశారు. మా ఎమ్మెల్యేని నువ్వు చెడ్డ చేస్తున్నావు మా నియోజకవర్గంలో అని. దాన్ని బట్టి నేను అనుమానిస్తున్నాను తప్ప ఇది నిర్ధారణ కాదు. పోయుండొచ్చు. కాల్‌ని బట్టి నేను చెప్తున్నా. ఆ కాన్వర్జేషన్ బట్టి చెప్తున్నా. అన్న మాటను బట్టి చెప్తున్నాను. కాదు. ఉండొచ్చు, ఉండకపోవచ్చు. మరి ఎవరున్నారో నాకు తెలీదు. కాల్ చేసిన వాడు మాట్లాడిన మాటలైతే అవే. దాన్ని బట్టి చెప్తున్నాను. పార్టీలో భరోసా పొలిటికల్ పార్టీలో నేను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్నా. ప్రజల్లో చైతన్యం తీసుకొస్తున్నా. ఓటుకు నోటు తీసుకోకూడదనే చైతన్యం తీసుకొస్తున్నా. దొంగ నాయకుల్ని తరిమి కొట్టాలని చెప్తున్నాను. ఒక ఒక న్యూ చేంజ్ తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నా. ఈరోజు నేను నడుస్తుంటే ₹1 డబ్బు పంచకుండా వందలాది మంది ప్రజలు నా వెనక నడుస్తున్నారు. ఇది అసూయ కావచ్చు, ద్వేషం కావచ్చు. వీడిని ఆదిలోనే విరగొట్టకపోతే స్టార్టింగ్‌లోనే వీడు చాలా పెద్దోడైపోతాడు అన్నటువంటి కుట్ర కావచ్చు. ఏదైనా కావచ్చు. సో ఏదైనా నన్ను ఇక్కడ నుంచి పాడేరు నియోజకవర్గం నుంచి తరిమేయాలన్న ప్రయత్నమే చేస్తున్నారు. నేనైతే పర్టికులర్ పలానా పార్టీ అని పలానా నాయకుడు నేను పేరు చెప్పను. నాకు ఒకవేళ నా మనసులోనే నేను చెప్పను. అది నాకు సరికాదు కాబట్టి. నాకు లేదు. ఇది జరుగుతుంది కదా, చివరికి నా మీద వేసే ప్రయత్నం చేస్తాను. నా వాళ్ళని తీసుకెళ్ళి ఇప్పుడు ఇద్దరిని పెట్టారు అక్కడ, చిన్నపిల్లోడు ఒకడు, పెద్దోడు ఒకడు. వాళ్ళని కొట్టి మీరెందుకు చేశారు చెప్పండి అని ఇన్వెస్టిగేషన్ చేయడం ఎంతవరకు కరెక్ట్? మేమే చేసుకున్నాం, మేమే చేసుకున్నామని చెప్తున్నారు. ఇప్పుడు ఉదయం ఫోన్ చేశారు అక్కడ ఉన్నటువంటి పాస్టర్లు కొంతమంది ఫోన్ చేసి జాన్ బెనెడీ, సుదర్శన్ వచ్చేసారు వైజాగ్కి, పోలీసు వాళ్ళు చెప్పారు వదిలేశారంట అని చెప్పారు. తర్వాత కాసేపటికి మా పర్సన్ అక్కడ ఫోన్ చేసి మేము ఇంకా స్టేషన్లోనే ఉన్నాం, మమ్మల్ని కొట్టారని చెప్పారు. పోలీసులు డబుల్ గేమ్ ఆడుతున్నారు. పంపించేసాం, వదిలేసాం, వాళ్ళని వైజాగ్ వెళ్ళిపోయారంటున్నారు. చూస్తే ఏమో స్టేషన్లోనే కూర్చోను. ఇది ఏం గేమ్ అండి? ఇది ఎంతవరకు ఇట్లా అన్యాయం చేస్తారు? ఎంతవరకు ఇలాంటి కుట్రలు చేస్తారు? ఏదైనా సృష్టిస్తారు. ఇప్పుడు ప్రవీణ్ పగడాల విషయంలో సీసీ ఫుటేజ్లు పుట్టించి తాగుబోతాడని నిరూపించిన వాళ్ళు ఈరోజు నా మీద ఇంత చిన్న సమస్యని నా మీద నెట్టేయలేరా? అన్ని వాళ్ళ చేతుల్లో, నా చేతుల్లో ఏం లేదు కదా, ఒక సామాన్యుడిని అంతే. ప్రవీణ్ పగడాల విషయంలో పూర్తిగా జరిగింది అన్యాయమే అండి. న్యాయం జరగలేదు కదా. ఆయన తాగి చచ్చిపోయిన ఏ మనిషి కూడా 4 రకాల బ్రాండ్లు తాగి డ్రైవింగ్ చేస్తాడా? ఎంత పచ్చి తాగుబోతు కూడా ఒకటే బ్రాండ్ మెయింటైన్ చేస్తాడు. అలాంటిది ఆయన అంత హైయర్ అఫీషియల్ అయ్యి ఉండి డ్రైవింగ్ 2 వీలర్లో హైదరాబాద్ నుంచి రాజమండ్రి ప్రయాణం చేస్తున్న వ్యక్తి 4 రకాల బ్రాండ్లు తాగుతాడా? కానీ దాన్ని ప్రూవ్ చేశారు వాళ్ళు. ఖచ్చితంగా నేను చెప్తానండి. ఇది నా మీద రుద్ది అంటే ప్రవీణ్ పగడాల మీద ఎలాగైతే నిందేశారో ఈరోజు అభినయ దర్శన్ కూడా నిందేసి అందరూ దొంగలే, పాస్టర్లు దొంగలే అన్నటువంటి ప్రయత్నం చేసే కుట్ర చేస్తున్నారండి. ఇది ఖచ్చితంగా కుట్రే. సార్ నేను ప్రభుత్వం నేను చెప్పనండి. డిపార్ట్మెంట్ పైన ఎవరున్నారో వాళ్ళు చేస్తున్నారు, వాళ్ళ పైన ఎవరు చేస్తున్నారు, ఎవరు చేయిస్తున్నారో నాకు తెలియదు. మొత్తానికి కుట్ర చేస్తున్నారు. లేని నింద నా మీద వేసే ప్రయత్నం చేస్తున్నారు. చేయనివ్వండి. నేను ఒకటే చెప్తా, సింహం వేటాడడం అయితే ఆగదు. గాయపడిన సింహం ఇంకా కసితో వేటాడుతా తప్ప వెనకడుగు వేయదు. ఈరోజు నేను గాయపడ్డాను, నన్ను వెళ్ళగొట్టే ప్రయత్నం చేస్తున్నారు. నేను వెళ్ళను. మరలా నేను కొంచెం రికవర్ అవ్వగానే అదే పాడేరు నియోజకవర్గంలో అడుగు పెడతా. అవే గ్రామాల్లో పల్లె పల్లె తిరుగుతా, పర్యటిస్తా, సమస్యల్ని వెలికి తీస్తా, ప్రభుత్వ అధికారులను నిలదీసి ప్రశ్నిస్తా. నా వైఖరి మారదు. సార్ వస్తే రాని నేను చేయలేనండి. నేను ఈ ప్రభుత్వాన్ని అంటం లేదు, లేదంటే అక్కడ ఉన్న ప్రెజెంట్ వైసీపీ పార్టీ ఎమ్మెల్యేని అంటం లేదు. నేనంటుంది 40-50 సంవత్సరాలకు డెవలప్మెంట్ లేదు ఏ గ్రామంలో. నేను ప్రతి పార్టీని అంటున్నా, ప్రతి ప్రభుత్వాన్ని అంటున్నా, ప్రతి నాయకుడిని అంటున్నా. ఎవరు మారినా అందరు ప్రభుత్వాలు మారుతున్నాయి, పార్టీలు మారుతున్నాయి, నాయకులు మారుతున్నారు. కానీ గ్రామాల్లో పరిస్థితులు మారటం లేదు. అన్న నేను ఒకటి చెప్తున్నాను, నేను అంత పర్సనల్గా నేను మాట్లాడడం నాకు ఇష్టం లేదు. ఎందుకంటే ఆల్రెడీ నేను దెబ్బతిని ఉన్నాను. ఇప్పుడు పర్సనల్గా మాట్లాడితే నన్ను ఉన్నట్టుండి కూడా లేపేసే ప్రయత్నం చేస్తారు. సో నేను అంత పర్సనల్గా నేను మాట్లాడను. నా ఆలోచనలో నాకు కొంతమంది మీద డౌట్ ఉంది. అది ఎప్పుడు వ్యక్తపరచాలా, ఎలా వ్యక్తపరచాలో నేను వ్యక్తపరుస్తాను. థ్యాంక్ యూ.